హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి సండేదనమాట. సండే ఆఫ్టర్నూన్ ఇంకా తినేసేసి మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి, ఈ చిన్న పిల్లలు వచ్చారు. ఏవో రీల్స్ చేసుకుంటూ, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నీ కట్టేసుకొనేసి ఏవో రీల్స్ మేము ప్రాక్టీస్ చేసుకుంటాం అంటే సర్లే అని చెప్పని పెట్టుకొని ఇంకా వాళ్ళు చేసుకున్నారనమాట. కాసేపు చేసుకొని ఇంకా మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి ఏమో మా బావతో పాటు బయటకు వెళ్ళాలని ఇంక వెళ్ళిపోయింది. ఇంకా అది వెళ్ళగానే పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా వాడు సైకిల్ రిపేర్ ఉందమ్మా చేయించండి అని అంటే ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు. మాకే కుదరక వెళ్ళలేదన్నమాట. అది కారులో తీసుకెళ్ళడానికి అవ్వదు, పెద్దది కదా, మాదేమో చిన్న కారు. మొత్తం పంచర్ అయిపోయింది, అయినా దాన్ని అలానే తొక్కేస్తున్నాడు. దిగరా, అది పంచర్ అయిపోయింది, గాలి లేదు, పడిపోతావు అంటే కూడా పర్లేదమ్మా అని అలానే తొక్కుతూ ఉన్నాడు. ఇంకా గట్టిగా అరిచాను అనమాట. అరే కింద పడతావు, దిగు, వద్దు, గాలి లేదు అని అంటే ఇంక అప్పుడు దిగాడనమాట. ఇంకా అదే రోజు సండే 4:30కి అలా వెళ్ళాము. నేనేమనుకొని వెళ్ళాను, సరే 4:30కి వెళ్తే అక్కడికి 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 20 మినిట్స్ పడుతుంది. అక్కడ రిపేర్ అయినా 1 అవర్ పని అయిపోతుంది కదా. ఇంకా వచ్చేటప్పుడు అలానే మార్కెట్ కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చేద్దాము అని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. వెళ్తే అది కాస్త నైట్ 8 అయిపోయింది. 4:30కి వెళ్తే 8 అయిందనమాట మేము వచ్చేటప్పటికి. ఇంకా వెళ్తూ ఉంటే బేకరీ కనిపించింది. మా వాడు ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పని ఇంకా వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఏదో మిల్క్ షేక్ ఒకటి, చాక్లెట్ షేక్ ఒకటేమో తీసుకున్నాడు. యాక్చువల్గా ఇవి అంత ఏం కొనియము, ఎప్పుడో మంత్లీ వన్స్. ఇంకా అందరు పిల్లలు తింటూ ఉంటారు, కేక్లని, బిస్కెట్స్ అని, అలాగా ఇంకా అన్నీ రిస్ట్రిక్ట్ చేసి ఎప్పుడన్నా ఒకసారే కదా అని అన్నట్టు నేనే తీపిస్తాను అనమాట. మా వారైతే అసలు తీపియ్యరు, ఇలాంటివి అసలు ఎంకరేజ్ చెయ్యరు. నేనే ఇంకా ఎప్పుడన్నా బయటకు వెళ్తే తీపిస్తాను అనమాట. సరే అని ఇంకా తీసుకొని తాగుతూ వెళ్తూ ఉన్నాము. ఇంకా అలానే మార్కెట్లో చూస్తూ వెళ్తున్నాను అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని. చాలా పెద్దదే ఆ రోజు. మామూలుగా సండే జరిగేది మా ఇంటి దగ్గర జరిగేది చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. మొత్తం ఇలా పెట్టేస్తారు, ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు, పూలు మొత్తం దొరుకుతాయి. బాగానే ఉంటాయి, అంటే మరీ రేటు మనకి పెద్ద మార్కెట్లో దొరికే అంత తక్కువకేం దొరకవు. అలా అని చెప్పని ఇంటి దగ్గర డైలీ షాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో కంటే కొంచెం తక్కువే ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఇప్పుడు కిలో 100 ఉంటే వీళ్ళ దగ్గర 80 అలా ఉంటుంది. సో అందుకని ఇంకా అది కాక ఒకే రోజు అన్నీ ఒకే చోటే దొరుకుతాయి కదా అని మ్యాక్సిమం ఇలా సంతలాగానే అనమాట. ఇది కూడా సండే ఇక్కడే తెచ్చేసుకుంటాము. అందరూ అంతే నాకు తెలిసి ఆల్మోస్ట్. ఆ వీక్ సరిపడాన్ని తీసుకొచ్చుకునేస్తాం అన్నమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ, ఆకుకూరలు అన్నీ అప్పుడప్పుడే పెడతా ఉన్నారు, బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సరే తీసుకుందామా అని అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అంత దూరం మోసుకొని పోయి మళ్ళీ రావాలి కదా, ఇంకెలాగో వచ్చేటప్పుడు తీసుకుందాంలేనని వెళ్తూ ఉన్నాము. ఇంకా అలానే ఏటీఎంకి వెళ్ళే పని ఉన్నింది. సరే అని ఏటీఎంకి వెళ్దాము అంటే నేను తీసుకొస్తాలేమ్మని ఇంకా వాడు కార్డు తీసేసుకున్నాడు. తీసుకొని సరే నేను కూడా చూస్తాను పదరా అని చెప్పాను. నువ్వు ఎలా తీస్తావు అంటే నాకు వచ్చమ్మా, నువ్వు ఎందుకు వస్తున్నావు, వీడియో తీస్తా అని చెప్పని అంటున్నాడు. అలా తీయకూడదు, వీడియో చూపించకూడదు, హ్యాక్ చేస్తారు అది అని ఏదో చెప్తున్నాడు అనమాట. సరేలేరా తీయను కానీ నాకు తెలుసులేరా అని ఇంకా పోతే అక్కడ ఆ మిషన్ పని చేయలేదు. సరే అని ఇంక మళ్ళీ ఇంకా సైకిల్ రిపేర్ కోసమని వెళ్తూ ఉన్నాము. 2 కిలోమీటర్స్ పైనే వచ్చిందండి, అది చాలా దూరమే ఉన్నింది. మావాడేమో నేను నడవలేకున్నా ఇంత దూరం ఆడమంటే గంటలైనా ఆడతారు. ఇంకా ఇలా ఎక్కడికైనా వెళ్దాము అంటే మాత్రం అస్సలు ఓపికే ఉండదు నాకు, నడవలేకున్నా అది ఇది అనేది చెప్తున్నాడు. ఇంకా మధ్యలో ఆవులు కనిపించాయి అనమాట, వాటిని చూసి ఆగిపోయాడు. ఆగి మళ్ళీ అటువైపు వెళ్తున్నాడు అనమాట, ఆవులు వస్తున్నాయని చెప్పాను. అది ఒక పక్క తాక్కుంటూ సైకిల్ పట్టుకొని అటు ఇటు తిరిగి పెడుతున్నాడు. ఇంకా కొంచెం దూరం పోయినాక అమ్మ నేను ఇంకా నడవలేను అని ఆ పంచర్ అయిన దాన్ని ఎక్కి తొక్కుతున్నాడు. వద్దురా అంటే కూడా వినలేదన్నమాట.
అది పడిపోతావు, ఇది రోడ్డు ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయి, దిగరా దిగరా అంటే కూడా ఏం పర్లేదు నాకు తెలుసులే, నేను ఎక్కుతాను తొక్కుతాను అని చెప్పని ఇంకా దాన్ని ఎక్కి అలానే తొక్కుకుంటూ వస్తున్నాడు. నేను పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకెళ్తా ఉంటే అందరు అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అది చూసి అమ్మ నేను సండే ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చా అని చెప్పి అన్నాడు. అది ఎంత 1.5 కిలోమీటర్ పైనే వచ్చింది. అక్కడికి దగ్గరికి వచ్చామన్నమాట. ఆ సైకిల్ రిపేర్ చేసే దాని దగ్గరికి. ఇంత దూరం అక్కడ వచ్చి నువ్వు ఆడుకొని అవసరం లేదులేరా అని చెప్పని ఏదో చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము సర్వీస్ షాప్ దగ్గరికి. అక్కడికి వెళ్తే వాళ్ళేమో ఇక్కడ ఓన్లీ స్పేర్ పార్ట్స్ వేయడము, గాలి కొట్టడమే చేస్తాము, పంచర్లు ఇక్కడ వేయము అని అన్నారు. అబ్బా అప్పుడు వాడి ఫేస్ చూడాలి ఎలా అయిపోయాడంటే అమ్మ వేయరంట అని చెప్పానని. ఇంకా తర్వాత వాళ్ళని అడిగితే ఎక్కడ ఉంటుంది ఇక్కడ అంటే ముందర 1 కిలోమీటర్ వెళ్ళాలి అని అన్నారు. వాడేమో అమ్మ ఇంకేమొద్దు వెళ్ళిపోదాం పదా ఇంటికి వెళ్దాం అని చెప్పి అడుగుతున్నాడు. సరే చూద్దాం పదరా ఇంకేమన్నా పక్కన ఉన్నాయేమో అని చెప్పని వెళ్తుంటే ఇంకొకటి కనిపించింది. వాళ్ళని అడిగామన్నమాట, ఇలా పంచర్ వేస్తారా సైకిల్కి అని అంటే ఫస్ట్ చూడని అని చెప్పని చూశారు. ఆయన చూసి ఇది పంచర్ కాదు, లోపల ట్యూబ్ వెళ్ళిపోయింది, పగిలిపోయిందమ్మా మార్చాలి అని అన్నారు. సరే మార్చేయండి అని చెప్పని ఇంకా అక్కడికి తీసుకెళ్ళాము. ఇంకా అంత లోపల వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు సర్వీసింగ్కి ఇచ్చున్నారంట ముందు, దాని గురించి అడగడానికి. ఇంకొకరేమో ఇంకో సైకిల్ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 వచ్చారనమాట. అప్పుడు అనుకున్న మా వాడికే కాదు సర్వీసింగ్కి వచ్చేది, ఇంకా అందరికీ అలానే అవుతున్నట్టుంది అని చెప్పి అప్పుడు అనుకున్నా. మా వాడు మామూలుగా వాడనమాట, బాగా రఫ్గా యూజ్ చేసేస్తాడు. ఇయర్లీ వన్స్ ఒకసారి ఒక్కోటి పోగొట్టేసే టైప్ అనమాట. అలా పోగొట్టేస్తాడు. ఆయన చెక్ చేస్తున్నాడు. ఎందుకు చెక్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఈ సైకిల్ స్టోరీ చెప్తాను. అది ఏంటంటే నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందన్నమాట. ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ శాలరీ అకౌంట్ ఉంటే వాళ్ళే ఇస్తారు కదా, అలాగా తీసుకున్నా నేను కూడా. సర్లే ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ చేయొచ్చు కదా అని అన్నట్టు. దాంట్లో ఏం చేశారంటే ఈ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో వాటిల్లో ఆఫర్లు పెడతారు కదా, ఐసిఐసికి ఇంత పర్సెంటేజు అలా అని చెప్పని. అలా పెట్టినప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఊరికి ఏసీ ఇంకా టీవీ గీజర్లు ఏవేవో కొన్నారనమాట. ఆల్మోస్ట్ 2 lakhs దాకా బిల్ చేశారు. ఆ బిల్ చేసిన దానికి నాకు పాయింట్స్ వచ్చాయన్నమాట, క్యాష్ బ్యాక్ లాగా అలాగా ఏదో పాయింట్స్ వచ్చాయి చాలానే. దాన్ని ఫ్లిప్కార్ట్ వచ్చారుగా అమెజాన్ వచ్చారుగా తీసుకోవచ్చు అని చెప్పని వచ్చింది. రివార్డ్ పాయింట్స్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని. ఇంకా సర్లే అని చెప్పని దాన్ని నేను ఫ్లిప్కార్ట్ ఓచర్ తీసుకొని వాని బర్త్డేకి సైకిల్ బుక్ చేశాను అనమాట. దాన్ని ఆ సైకిల్ ఏమైందంటే వాళ్ళు మొత్తం ఫిట్టింగ్ అంతా చేసి ఇవ్వలేదు, సపరేట్గా పార్ట్స్ అన్నీ సపరేట్గా తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అది మనమే ఫిట్ చేసుకోవాలంట. ఇంకా అప్పుడు సమ్మర్లో మా అక్క వాళ్ళ పిల్లలు, మా చెల్లి వాళ్ళ బాబు అందరూ ఉన్నారు కదా, ఇంకా వీళ్ళు ఓన్గా ప్రయోగం చేసి అదేదో మాన్యువల్ ఉన్నింది, ఆ మాన్యువల్ని పట్టుకొని ఎట్లనో అట్లా ఫిట్ చేసేసారు. కానీ అది కొంచెం తప్పు అయిపోయింది. అదే చెప్తా ఉన్నారనమాట, ఎవరమ్మా ఇది ఫిట్ చేసింది, అంతా తప్పు చేశారు, అలా చేయకూడదు ఇలా చేయకూడదని ఆయన అంకుల్ చెప్తా ఉన్నారనమాట. ఇంకా తర్వాత అన్నీ చెక్ చేసి బాగానే చేసి ఇచ్చారు. సర్వీస్ అయితే బాగానే చేసి ఇచ్చినాడు ఆయన. ట్యూబ్ మార్చాడు. ఇంకా ముందర అది బ్రేక్ సిస్టమ్ అంతా సరిగా పడట్లేదు అని చెప్పని దాన్ని కూడా మార్చి అంతా గాలి చెక్ చేసి మొత్తం చేయించారనమాట. అన్నీ 500 ఎంతో తీసుకున్నట్టున్నారు. సో మా వాడితోనే కొట్టేస్తున్నాడు, గాలి నేను పట్టుకుంటా నువ్వు కొట్టరా అని చెప్పానని వాడితోనే కొట్టించాడు అనమాట. వచ్చానంటే వచ్చా అంకుల్ అని అంటున్నాడు. మళ్ళీ చెప్పాను ఇలాంటి సైకిల్ ఇది ఒకటే కాదు అంకుల్ చాలా పోగొట్టేశాడు అని చెప్పానని. చూస్తుంటేనే అర్థమవుతుందిలే మేము అని చెప్తున్నాడు అనమాట. ఇంకా సరే అంతా అయ్యాక మళ్ళీ ఒకసారి చెక్ చేసి రాపోరా అని చెప్పారు. చెక్ చేస్తుంటే ఇంకా అది స్టాండ్ కూడా లూజ్ ఉంది అని చెప్తే దాన్ని కూడా టైట్ చేసాడు. అంత లోపల ఫుల్ వర్షం పడింది బాగా. అక్కడే నాకు 2.5 hours పైనే పట్టింది అనమాట దాని రిపేర్కి. అంత లోపల వర్షం పడింది, అన్నీ అయ్యాయి. ఒకసారి అట్లా పోయి రాపోరంటే వాడు ఆల్మోస్ట్ 1 kilometer పోయి వచ్చాడనమాట మెయిన్ రోడ్లో. అరే మెయిన్ రోడ్లో చిన్నగా పోరంటే సరే అమ్మా వెళ్తానని చెప్పని నాకు అసలు కనిపించినంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. వీడు వస్తాడు అటు ఇంటికి వెళ్ళిపోతాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా మళ్ళీ వచ్చాడు.
ఇంక వచ్చాక అంకుల్‌కి అమౌంట్ పే చేసేసి వెళ్ళామన్నమాట ఇద్దరం. ఇంకా సరే అని వెళ్ళేటప్పుడు నేను వెనకాల వస్తున్నానని వెనక్కి తిరిగాడు. అప్పుడు వాడికి రెయిన్‌బో కనిపించిందంట. అప్పుడే ఇంక కొంచెం కొంచెం వర్షం తగ్గిందనమాట. రెయిన్‌బో కనిపిస్తుంటే ఇంక మళ్ళీ నేను వచ్చేంత వరకు ఆగి రెయిన్‌బో కనిపిస్తుందమ్మా వీడియోది, ఫోటోది అని చెప్పానని వీడియో తీయించుకొని తర్వాత ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. ఎందుకు మీ వాడికి ఏటీఎం ఇచ్చారు, వాడికి ఏం తెలుసు అలా అనొద్దండి. యాక్చువల్గా వాడికి అన్నీ కొంచెం అలవాటే అనమాట. అంటే మేమే నేర్పించాము. మెయిన్గా మా ఆయన నేర్చుకొనిలే మనం ఆఫీసులకి వెళ్తాము ఒక్కడే ఉంటాడు కదా అన్నట్టు ఇంకా అలా. అది కాక ఇంకా 10 ఇయర్స్ పైన అయ్యాయి, కొంచెం నేర్చుకోవడమే బెటర్ కదా అని చెప్పానని ఫోన్పే ఎలా యూజ్ చేయాలి, ఏటీఎంలో నుంచి అమౌంట్ ఎలా తీయాలి, ఏమన్నా బుక్ చేసుకోవాలంటే ఎలా, అదే ఓలాలో, ర్యాపిడోలో, ఆటోస్, బైక్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇలా చిన్న చిన్నవి కొంచెం నేర్పిస్తున్నాం అనమాట. ఎందుకంటే నేర్పించి పెట్టడంలో తప్పేం లేదని నా ఒపీనియను. అలా అని చెప్పనని మిస్యూజ్ చేసుకోవడానికి వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తారా ఏంటి అలా అని కాదు. ఏమో నేర్పించి పెట్టడం వల్ల ఏం లేదు కదా అని నా ఒపీనియను. ఇంకా అందుకని కొంచెం వాడికి నేర్పిస్తున్నాం అనమాట అన్నీ. ఎందుకంటే రేపు మాకు ఏదైనా అవసరం వచ్చినా వాడే తీసుకురావాలి, వాడే చేయాలి. కొంచెం చిన్న చిన్నగా నేర్చుకుంటే దాంట్లో తప్పేం లేదు కదా అని. ఇప్పుడు కూడా వెళ్తాడు, షాప్స్కి వెళ్తాడు, మాకు అవసరమైనవి ఏమన్నా కావాలంటే తీసుకొస్తాడు. ఇలా పాలు అట్లా ఏమన్నా ఒక్కడినే పంపిస్తాము, అలా ఏం ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతానికైతే. చూడాలి ఇదన్నమాట ఇంకా సండే.